హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్. నేను మీ విజయ్ కుమార్. చాలా రోజులుగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అగ్రిసెట్ నోటిఫికేషన్ ఈరోజు మనకి విడుదల చేశారు. నిజానికి నిన్నే విడుదల చేశారు, కాకపోతే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈరోజు వెబ్సైట్లో అప్డేట్ చేశారు. సో దీనికి సంబంధించి ఏమిచ్చారు, ఏంటి, గత అగ్రిసెట్కి ఈ అగ్రిసెట్కి ఉన్నటువంటి తేడా ఏంటి, ఇలాంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ విడుదల చేసినటువంటి ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఏ విషయాలు మనకి పొందుపరిచారు ఏంటి అనేటువంటిది ఒకసారి మనం వరుసగా చూసుకుందాం. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉండేటట్టయితే కింద ఉండేటువంటి కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి. ఏమైనా నేను క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. సో అగ్రిసెట్ 2020కి సంబంధించినంత వరకు ఏంటి వివరాలు ఒకసారి మనం చూద్దాం. ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో మనకి ఏమి ఇచ్చారంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అగ్రికల్చర్, సీ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఇచ్చారు. పాలిటెక్నిక్ పాస్డ్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ డిగ్రీ ప్రోగ్రామ్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2020-21. దీంట్లో మనకి చూసినప్పుడు పర్టికులర్స్ ఆఫ్ అగ్రిసెట్ 2020 అని మనకి ఇక్కడ ఇచ్చారు. దీంట్లో ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ద టెస్ట్ ఈజ్ ఆన్ 12/11/2020. సో 12 అంటే నవంబర్ 12వ తారీఖున 10:30 నుంచి 12 గంటల మధ్యలో దీన్ని నిర్వహిస్తారని చెప్పి మనకి ఇక్కడ ఉంది. సో టెస్ట్ 12వ తారీఖు అంటే నవంబర్ 12, 2020 10:30 నుంచి 12. ఇంతకు ముందు రోజుల్లో కూడా మనకి ఎప్పుడు కూడా 10:30కే నిర్వహించేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే చేశారు. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం మరొకటి చూస్తే కనుక ఏంటంటే, దీని డ్యూరేషన్ అంతా మనం చూసేటట్టయితే కేవలం 1.5 గంటలు మాత్రమే. ఇంతకుముందు మనకి బబ్లింగ్ చేసేటువంటి టైంలో మనకు ఉండేటువంటి టైం ఎంత ఉండేదంటే దాదాపు 2 గంటలు మనకు ఉండేటువంటిది, అది ఇప్పుడు తగ్గించేశారు. సో 1.5 hour మాత్రమే అనమాట. అంటే ఏంటి, ఇక్కడ 120 బిట్స్ ఉంటాయి. సో 120 బిట్స్ ఉంటాయి మనకి. 120 బిట్స్ కూడా 90 minutesలో మనం ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఇందులో వచ్చినటువంటి ఒక మార్పుగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు చేశారంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాబట్టి ఈ విధంగా మనం మార్పు చేశారని అనుకోవచ్చు. మామూలుగా బబ్లింగ్ చేసేటప్పుడు అయితే ఎక్కువ టైం అవసరం అవుతుందనే ఉద్దేశం మీద 2 గంటలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి 120 ప్రశ్నలు కూడా 1.5 గంటలో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందులాగా టైం ఉంటుంది కదా అని చెప్పి తీరుబడిగా చేస్తే ఇప్పుడు అయ్యేటటువంటి అవకాశం అయితే లేదు. సో అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి ప్రశ్నలన్నీ కూడా. దీనికి సంబంధించినంత వరకు ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ అయితే జరుగుతూ ఉంది. ఏది సిలబస్ ఏంటంటే మనకి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ప్రకారంగా డిప్లొమా కోర్సెస్లో ఏదైతే సిలబస్ మనకి ఇచ్చారో ఇంతకుముందు అదే సిలబస్ మీద ఈ పేపర్ అంతా కూడా మనకి ఇస్తారు. ఇంకా వెబ్సైట్లో మనకి చూస్తే ఏంటంటే ఈ సిలబస్ కూడా ఇచ్చారు డీటెయిల్గా. సిలబస్ కూడా డీటెయిల్గా ఇచ్చారు. ఆ సిలబస్ ప్రకారంగా మనం ఒకసారి డౌన్లోడ్ చేసి అది కూడా చూసుకుంటే ఏ సిలబస్ ఆధారంగా మనకి పేపర్ ఇస్తారో కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. అది కూడా చూద్దాం. ఎలిజిబిలిటీ ఏంటి, అగ్రిసెట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళై ఉండాలి. అంటే తెలంగాణ స్టూడెంట్స్ కూడా దీనికి అర్హులే అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే నాన్ లోకల్ కోటాలో ఉండేటువంటి సీట్స్ మనకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఓపెన్ కేటగిరీలో సీట్స్కి వాళ్ళు కూడా పోటీ పడవచ్చు అని మనకి అర్థమవుతుంది. సో ఇంకా మనం దీంట్లో చూస్తే ఏంటంటే, హూ ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద డిప్లొమా రిక్వైర్మెంట్స్ ఇన్ 2019-20. అంటే మనకి ఇక్కడ ఎవరు వస్తారంటే 2018 బ్యాచ్ వాళ్ళందరూ వస్తారనమాట. సో 2018 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళే కదా ఇప్పుడు కంప్లీట్ చేసుకునే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి 2018 వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ లెక్కలోకి వస్తారు. మొన్న బ్యాక్లాగ్స్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా అగ్రిసెట్ రాయొచ్చు. వాళ్ళకి డౌట్ ఉంటుందన్నమాట, మాకు ఇలాగ పాస్ చేశారు కదా, మాకు ఏమన్నా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుందా లేదా అనేది. సో ఎవరైతే బ్యాక్లాగ్స్ అన్నీ కూడా క్లియర్ అయినటువంటి వాళ్ళు, ఫైనల్ ఎగ్జామ్స్లో అన్నీ కూడా క్లియర్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్టే మనం గ్రహించాలి. ఏజ్ వచ్చేసరికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 22 years ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే మాత్రం, ఎస్సీ ఎస్టీ అయితే 25 years వరకు రాసుకోవచ్చు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మాత్రం 27 years వరకు కూడా రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కింద మనం చూస్తే ఒక టేబుల్ ఒకటి కనిపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది. యూనివర్సిటీ అగ్రికల్చరల్ కాలేజెస్లో మనం చూసినప్పుడు అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చదివినటువంటి వాళ్ళకి 97 సీట్స్ ఉన్నాయి. సీ టెక్నాలజీ చదివినటువంటి వాళ్ళకి 13 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ చదివినటువంటి వాళ్ళకి 2 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఓవరాల్గా మనకు ఉండేటువంటి సీట్ల సంఖ్య ఎంత అంటే 112. డిప్లొమా చదివినటువంటి వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్లో ఉండేటువంటి సీట్ల సంఖ్య 112 ఉన్నాయి.
97, 13 సీడ్ టెక్నాలజీ, 2 ఆర్గానిక్ ఫార్మింగ్. దాంతోపాటు అఫిలియేటెడ్ అగ్రికల్చరల్ కాలేజెస్లో కూడా సీట్లు కొన్ని ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్లో ఉండేటువంటి సీట్లు 6 కాలేజీలు ఉన్నాయి. వీటిలో అగ్రికల్చర్కి 62 సీట్లు ఉన్నాయి, అలాగే సీడ్ టెక్నాలజీకి 8 సీట్లు ఉన్నాయి, ఆర్గానిక్ ఫార్మింగ్కి 2 సీట్లు ఉన్నాయి, అలాగే టోటల్ చూస్తే మనకి 72 సీట్స్ మనకి ఉన్నాయన్నమాట. ఓవరాల్గా మనకి ఇచ్చినప్పుడు టోటల్స్ చూసుకునేటప్పుడు డిప్లొమా చదివినటువంటి అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వాళ్ళకి 159 ఏజీబీఎస్సీ సీట్లు ఉన్నాయి, సీ టెక్నాలజీ వాళ్ళకి 21 సీట్లు ఉన్నాయి, ఆర్గానిక్ ఫార్మింగ్కి 4 సీట్లు ఉన్నాయి. ఓవరాల్గా మనకు ఉన్నటువంటి సీట్ల సంఖ్య 184. సో మనకు ఉండేటువంటి మొత్తం సీట్ల సంఖ్య ఎంత అంటే 184 సీట్స్ మనకి కంప్లీట్గా ఉన్నట్టుగా మనం చూడొచ్చు. 184 సీట్లు బీఎస్సీ అగ్రికల్చర్ సీట్లు మనకి అందుబాటులో ఉన్నట్టు చూడొచ్చు. సో దీంట్లో మనకి తెలుస్తుంది అనమాట, బీఎస్సీ హానర్స్ అగ్రికల్చరల్ డిగ్రీకి సూపర్ న్యూమరరీ సీట్స్ అని చెప్పేసి వీటిని అంటారు, డిప్లొమా హోల్డర్స్కి సంబంధించినంత వరకు. దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఈ అగ్రికల్చరల్ కాలేజెస్, అఫిలియేటెడ్ అగ్రికల్చరల్ కాలేజెస్లో ఉండేటటువంటి సీట్లలో మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి 72 సీట్స్లోనూ మళ్ళీ మనం చూసినప్పుడు ఏంటంటే 72 సీట్స్లో కూడా 65% సీట్స్ మన యూనివర్సిటీ నింపుతుంది, మరొక 35% సీట్స్ మిగులుతాయి కదా, ఆ 35% సీట్స్ కూడా మేనేజ్మెంట్ కోటా కింద ఉంటాయి అన్నమాట. కాబట్టి మేనేజ్మెంట్ కోటాలు అగ్రికల్చరల్, ప్రైవేట్ అగ్రికల్చరల్ కాలేజెస్ మేనేజ్మెంట్ కోటాలు అవి నింపడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఏమైనప్పటికీ కూడా సీట్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా బాగుంది. 159 సీట్స్ ఉన్నాయి అగ్రికల్చర్లో. కాకపోతే అగ్రికల్చర్ గవర్నమెంట్ కాలేజీల్లో వచ్చేటువంటి సీట్ల సంఖ్య ప్రతి సంవత్సరం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి 97 ఉన్నాయి, ఇంతకు ముందు రోజుల్లో ఇంకా కొంచెం ఎక్కువ ఉండేటువంటివి. ఇవన్నీ కూడా సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్కి పంపిణీ చేయడం ద్వారా అగ్రికల్చరల్ సీట్లన్నీ కూడా ఆ విధంగా తగ్గిపోయినట్టుగా మనం చూడొచ్చు. ఏవైనప్పటికీ 97 సీట్ల కోసం గవర్నమెంట్ కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో 62 సీట్ల కోసం డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వాళ్ళు పోటీ పడతారు. ఇంకా మనకి ఏ వివరాలు ఇచ్చారో ఒకసారి కనుక చూస్తే రిజర్వేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మనం చూస్తే మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ తెలుగులో ఉంటుంది ఎగ్జామినేషన్. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే సెంటర్స్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ఒక వీడియో ఇంతకు ముందు ఒకసారి చేయడం జరిగింది. పాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రం పరీక్షలు జరిగేటువంటి అవకాశం ఉండదు. అదే ఎక్కడ కంప్యూటర్ సెంటర్స్ అయితే ఉంటాయో అక్కడే పెడతారని ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా కంప్లీట్గా మార్చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ మొత్తం జిల్లాకు ఒకటి చొప్పున ఇచ్చేసారు. మనకి జిల్లాకి ఒకటి చొప్పున మనకి ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలోనూ, ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా ఈ పరీక్షలు జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరికీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఎవరి జిల్లాలో వాళ్ళే ఈ పరీక్షలు రాసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక చాలా మంచి మార్పు కింద మనం చెప్పుకోవచ్చు. ఎగ్జామినేషన్ పెట్టడం లేట్ అయినప్పటికీ కూడా ఇది ఒక చక్కటి ఏర్పాటు అయితే చేశారు, జిల్లాకు ఒకటి చొప్పున. మొన్న తెలంగాణ ఎగ్జామ్ జరిగినప్పుడు కూడా వాళ్ళు ఆ విధంగా పెట్టలేదు. కొన్ని కేవలం 5 చోట్ల మాత్రమే ఎగ్జామినేషన్ పెట్టారు, అది కూడా భారీ వర్షాల్లో ఎగ్జామినేషన్ పెట్టారు. కాబట్టి ఆ ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ అవుతాయని కొంతమంది, అవ్వని కొంతమంది ఇలా ఉంటున్నారు. అదేంటో గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. జరిగినంత మట్టుకు బాగానే జరిగినట్టున్నాయి కాబట్టి ఆ నిర్ణయం అయితే గవర్నమెంట్ తీసుకుంటూ ఉంటుంది. మనకైతే మాత్రం 13 జిల్లాల్లో, జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి మంచి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఎగ్జామినేషన్కి సంబంధించినంత వరకు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ అగ్రిసెట్ 2020 మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్క్రోలింగ్ ఉంటుంది, అగ్రిసెట్ అప్లికేషన్ అని చెప్పేసి. అక్కడ మనం క్లిక్ చేస్తే కనుక అక్కడ ఓపెన్ అవుతుంది. ఎంత కట్టాలి, అమౌంట్ ఎంత కట్టాలి అంటే కనుక మనం చూస్తే 1200 రూపాయలు మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు కింద మనం పేమెంట్ చేయాల్సినటువంటిది. సో 1200 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఇది అందరికీ కూడా, జనరల్ అభ్యర్థులందరికీ కూడా 1200 రూపాయలు చొప్పున పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మనకు చూసినప్పుడు ఏంటంటే 600 రూపాయలు చొప్పున పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట. సో పిహెచ్ అభ్యర్థులు కూడా 600 రూపాయలే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఇన్ టైంలో కనుక అప్లికేషన్ సబ్మిట్ చేసేటట్టయితే ఇది మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకి ఇచ్చినటువంటి టైం దాటిపోయిన తర్వాత ఈ అప్లికేషన్స్ పంపించడానికి, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎంతంటే 24/10/2020. సో 24వ తేదీలోగా మనం అప్లై చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 24వ తేదీ ఒకవేళ దాటిపోయింది అనుకోండి, 24వ తేదీ దాటిపోయిన తర్వాత 25 అలాగే 26 తారీఖుల్లో కూడా మనం దీన్ని పేమెంట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే లేట్ ఫీజు కట్టాలి, ఫైన్ ఉంటుంది. అదే జనరల్ అభ్యర్థులు అయితే 2400 రూపాయలు కడితే 25, 26 తారీఖుల్లో కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ పిహెచ్ అయితే కనుక 1800 రూపాయలు చొప్పున ఈ 2 రోజులు అవకాశం ఉంటుంది.
25వ తారీఖున మళ్ళీ 26వ తారీఖున కూడా అప్లై చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మనము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసరికి 24/10/2020. సో ఈ డేట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. యూనివర్సిటీ వెబ్సైట్లో మనకి ఏదైతే ఇచ్చారో అదే ఫైనల్గా ఉంటుంది కాబట్టి ఈ డేట్లన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వేరే వేరే వెబ్సైట్లో ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మనకు రాస్తూ ఉంటారు. అవైతే మాత్రం ఫైనల్ కాదని మీరు దయచేసి గ్రహించండి. ఇదే మాత్రం ఫైనల్ అన్నమాట. సో ఈ ఆన్లైన్ ద్వారా మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ పేమెంట్ గేట్వే అని చెప్పి ఇచ్చారు. మనం వెబ్సైట్లోకి వెళ్ళి మన వివరాలు అందులో నింపేటట్టయితే అక్కడ మనకు అడుగుతుంది. క్రెడిట్ కార్డు ద్వారా చేస్తారా, డెబిట్ కార్డు ద్వారా చేస్తారా, లేకపోతే ఆన్లైన్ పేమెంట్ చేస్తారా, ఆన్లైన్ అంటే అకౌంట్ ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేస్తారా అనేటువంటిది అక్కడ అడుగుతుంది. అక్కడ అడిగినటువంటి దీన్ని బట్టి మనం అక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పేమెంట్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏంటంటే దానికి సంబంధించినటువంటి నంబర్స్, దానికి సంబంధించినటువంటి నెంబర్ అంతా కూడా మనం తీసుకోవాలి. అంటే రిసిప్ట్ తీసుకోవాలి. పేమెంట్ ఎక్నాలెడ్జ్మెంట్ అని ఉంటుంది. పేమెంట్ ఎక్నాలెడ్జ్మెంట్ తప్పకుండా తీసుకోవాలి. ట్రాన్సాక్షన్ ఐడి మరియు యూటీఆర్ ఉండేలాగా పేమెంట్ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ ఐడి కనుక యూటీఆర్ కనుక లేకపోతే అప్లికేషన్ తిరస్కరిస్తారు. అంటే మనం సపోజ్ ఒక నెట్ సెంటర్కి వెళ్తాము, నెట్ సెంటర్ వాడే పేమెంట్ చేసేస్తాడు అనుకోండి. ఆ పేమెంట్ చేసేసిన తర్వాత చేసేసాను పేమెంట్ అని అంటాడు. కాకపోతే మనకి ప్రూఫ్ అనేది ఉండదు. సో ప్రూఫ్ అనేటువంటిది ఉండాలి అని అంటే బట్ రిసిప్ట్ మనకి ఇవ్వాలన్నమాట. రిసిప్ట్ ఇస్తే రిసిప్ట్ మనం ఇక్కడ ప్రింట్ తీసి మళ్ళీ మనం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి అది దయచేసి గుర్తుపెట్టుకోండి. నెట్ సెంటర్స్కి వెళ్ళేటప్పుడు అందరికన్నా ముందుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్తున్నాను ఏంటంటే ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కొంచెం అందులో అనుభవం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి దయచేసి. ఇలా అప్లికేషన్స్ పెట్టి అనుభవం ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచిది. అంతే తప్ప ఎవరు పెడితే వాళ్ళ దగ్గర ఈ కనీసం 10వ తరగతి కూడా పాస్ కాలేనటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి అప్లికేషన్స్ పెట్టి నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటివన్నీ కూడా ఫిల్ చేయడం అనేటువంటివి చేయకండి. వాళ్ళు చాలా తప్పు చేస్తూ ఉంటారు. అది ఏదో ఒకటి క్లిక్ చేసేసి అయిపోయిందని చెప్పేస్తుంటారు. దానివల్ల మీకు చాలా నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ నెట్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం అనుభవం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి పాయింట్ కూడా మీరు చెక్ చేసుకోవడం అనేటువంటిది అవసరము. అలాగే ఫీజు పేమెంట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎకనాలెడ్జ్మెంట్ తీసుకోవడం కూడా చాలా అవసరం. మీ అప్లికేషన్తో పాటు ఆ ఎకనాలెడ్జ్మెంట్ కనుక లేదనుకోండి అప్లికేషన్ తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫీజు పేమెంట్ చేసినట్టుగా మీరు దాన్ని మనం తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎట్టి పరిస్థితులను కూడా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. మీరు అన్నీ చేసేసి పేమెంట్ చేసేసాం అనుకుంటాం, కానీ మీ పేరు మీద పేమెంట్ అక్కడ అంతమంది పంపుతారు. 3,000 4,000 మంది ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేస్తారు. మీది ఏది అని చెప్తే ఎలా చెప్పగలుగుతాం? అలా చెప్పాలి అంటే మీకు ట్రాన్సాక్షన్ ఐడి అనేటువంటిది ఉండాలి. అలాగే దాని తాలూకు నెంబర్స్ కూడా ఉండాలి. అది అప్పుడే మిమ్మల్ని మీరు పేమెంట్ చేసినట్టుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఈ పేమెంట్ విషయంలో మాత్రం ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఓకే, తర్వాత ఈ విధంగా చేసిన తర్వాత అప్లికేషన్ అంతా నింపేసి ఆన్లైన్లో ఫిల్ చేసిన తర్వాత మనం పేమెంట్ చేసేసిన తర్వాత మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే ఏదైతే ఉందో మనం నింపినటువంటి అప్లికేషన్ తాలూకు హార్డ్ కాపీని మనం తీసుకోవాలి. హార్డ్ కాపీ అంటే అర్థం ఏంటంటే దాని తాలూకు ప్రింట్అవుట్ తీసుకోవాలి. మనం ఏదైతే అప్లికేషన్ పంపించామో దాని తాలూకు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ప్రింట్అవుట్ కంపల్సరీగా తీసుకోవాలి. మొత్తం మనం అప్లై చేసినటువంటి సర్టిఫికేట్లు, దాని తాలూకు అప్లికేషన్, వీటన్నిటితో పాటుగా ఆ ప్రింట్అవుట్ అనేది వస్తుంది. అలాగే ఎకనాలెడ్జ్మెంట్ ఐడి కూడా మనకి ఉండాలి. వీటన్నిటినీ కలిపి మనం ప్రింట్ తీసుకోవాలి. సో ప్రింట్ ఎందుకు తీసుకోవాలి అని అంటే ఇందులో ఒక ముఖ్యమైనటువంటి అంశం ప్రింట్ కంపల్సరీగా ఉండాల్సిందే. ఎందుకంటే ఈ హార్డ్ కాపీస్ అన్నీ కూడా మనం మళ్ళీ పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేస్తే మాత్రమే సరిపోదు. ఆన్లైన్లో అప్లై చేసి దాన్ని అంతటిని కూడా డౌన్లోడ్ చేసి మళ్ళీ పోస్టల్ ద్వారా కూడా మళ్ళీ పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ హార్డ్ కాపీని పంపించకపోతే మాత్రం దాన్ని మీరు అప్లై చేసినట్టుగా పరిగణలోకి తీసుకోరు. కాబట్టి హార్డ్ కాపీ అంటే అర్థం ఏంటంటే మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేశారో అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫాము మిగిలినటువంటివన్నీ కూడా ప్రింట్అవుట్ తీసుకొని వాటన్నిటినీ కూడా మళ్ళీ ఒక అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా జతపరిచిన తర్వాత మనకి ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చారనమాట. సో కన్వీనర్ అగ్రిసెట్ 2020 ఆఫీస్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ అంటే ఏడిఆర్ అనమాట, ఆర్ఏఆర్ఎస్ నంద్యాల, కర్నూలు జిల్లా. ఇక్కడికి మనం పంపించాల్సి ఉంటుంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇదనమాట. ఇది ఎప్పటిలోగా పంపించవచ్చు అని అంటే ఆన్ ఆర్ బిఫోర్ 5/11 అనమాట, November 5లోగా పంపించవచ్చు. సో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం అప్లై చేయడానికి ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి 24/10/2020 అనేటువంటిది లాస్ట్ డేట్. ఇంకా మనం ఫైన్ కట్టేసి ఇంకొక 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అంతే, అదే లాస్ట్ డేట్. అయితే మనం పోస్టల్ ద్వారా నంద్యాల సెంటర్కి పంపించడానికి లాస్ట్ డేట్ ఏది అంటే 5/11/2020.
సో మీకు అర్థమైంది అనుకుంటాను. మనం ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసి ఫిల్ చేసి డబ్బులు కట్టేసిన తర్వాత ఆ వివరాలన్నింటినీ కూడా ప్రింట్అవుట్ తీసుకొని ఆ తీసుకున్నటువంటి ప్రింట్అవుట్కి మరికొన్ని ఇక్కడ లిస్ట్ ఒకటి ఇచ్చారు. ఆ లిస్ట్లో ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ ఆ లిస్ట్లో ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా జత చేసి మనం పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మర్చిపోకండి. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలి. అలాగే ఆఫ్లైన్లో మనం చూసినప్పుడు ఏంటంటే మనం పెట్టినటువంటి అప్లికేషన్తో పాటుగా కొన్ని రకాలైనటువంటి సర్టిఫికెట్స్ అటెస్టేషన్ చేయించి మనం మళ్ళీ నంద్యాల పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదంతా కూడా ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఇదంతా అయితేనే మన ఇది కంప్లీట్ అయినట్టు లెక్క. సో హార్డ్ కాపీ మనం నంద్యాలకి ఏమేమి పంపించాలి, నంద్యాలకి పంపించాల్సినటువంటి వరుసగా లిస్ట్ ఒకటి ఇచ్చారు మనకి. ఏంటంటే మనం అప్లై చేసినటువంటి హార్డ్ కాపీ ఒకటి, మన ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అనమాట 10th క్లాస్ సర్టిఫికెట్ ఒకటి, అలాగే అటెస్టెడ్ కాపీ ఆఫ్ మార్క్ స్టేట్మెంట్ అది కానీ డిప్లొమా కోర్సుది కానీ, అలాగే 10th స్టాండర్డ్ అండ్ డిప్లొమా కోర్స్ అది కూడా, లేకపోతే ఏంటంటే కంప్లీషన్ సర్టిఫికెట్ ఉంటుంది కదా అది మనం పంపించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అటెస్టెడ్ కాపీస్ మనం పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఒక క్యారెక్టర్ సర్టిఫికెట్ ఒకటి పెట్టాలి. క్యారెక్టర్ సర్టిఫికెట్ అని చెప్పేసి మనకి కాలేజీలో ఇస్తారు. సాధారణంగా చాలామంది ఏంటంటే స్టడీ సర్టిఫికెట్నే క్యారెక్టర్ సర్టిఫికెట్ అని అంటూ ఉంటారు. అది కాదు. స్టడీ సర్టిఫికెట్ వేరు, క్యారెక్టర్ సర్టిఫికెట్ వేరు. కాలేజీ వాళ్ళని అడగండి, క్యారెక్టర్ సర్టిఫికెట్ ఒకటి ఇస్తారనమాట. అందులో ఏమి ఇస్తారంటే హీ హ్యాస్ నెవర్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మిస్కాండక్ట్ డ్యూరింగ్ ద స్టడీ పీరియడ్. ఇక్కడ మనకి వివరాలన్నీ ఉన్నాయి. ఈ లైన్ అంతా ఇంక్లూడ్ చేస్తారనమాట. ఒకవేళ మీ స్టడీ సర్టిఫికెట్లోని ఈ లైన్ అంతా ఇంక్లూడ్ చేసి ఉన్నారు అని అంటే మాత్రం అదే మనం వాడచ్చు. సో చూడండి, ఇక్కడ ఒక లైన్ ఇచ్చారు మనకి, హీ ఆర్ షీ హ్యాస్ నెవర్ బీన్ ఫౌండ్ గిల్టీ. ఓకే, నెవర్ బీన్ ఫైండ్ అండ్ పనిష్డ్ అని ఇచ్చారు కదా. సో ఈ లైన్ అందులో ఇంక్లూడ్ అయి ఉంటే కనుక మనకి కంపల్సరీగా స్టడీ సర్టిఫికెటే క్యారెక్టర్ సర్టిఫికెట్గా మిగిలిపోతుంది. అలాగే ఒకవేళ లేదు అని అంటే సపరేట్ సర్టిఫికెట్ మనం క్యారెక్టర్ది తీసుకోవాలి. కాండక్ట్ సర్టిఫికెట్నే క్యారెక్టర్ సర్టిఫికెట్గా చాలా ఇప్పటి వరకు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎందుకైనా మంచిది ఈ విధంగా చేయడం అనేది మంచిది. కాలేజ్ వాళ్ళు అడగండి, వాళ్ళు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇస్తారు. చాలా కాలేజీల్లో క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. సో తర్వాత ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి, ఇష్యూడ్ బై మండల్ రెవెన్యూ ఆఫీసర్. క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే తర్వాత ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ లోకల్ స్టేటస్ అనమాట. గత 7 సంవత్సరాలుగా డిప్లొమా 2 సంవత్సరాలు, అంతకుముందు ఒక 5 సంవత్సరాలు, దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికెట్లు అన్నీ కూడా మీరు పెట్టండి. అదొకటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో మనం డిప్లొమా 2 years ఎక్కడైతే చదువుతామో 2 years, దానికంటే ముందు ఒక 5 years వరకు ఉండేటువంటి స్టడీ సర్టిఫికేట్లు పెట్టాలి. అలాగే ఇంకా పిహెచ్ కోటా, ఎన్సీసీ, క్యాప్ ఇవన్నీ ఉండేటట్టయితే వాటికి సంబంధించినటువంటివి కూడా పెట్టండి. ఇంకొకటి ఏంటంటే ఒక సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మనం ఇందులో పెట్టాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే అర్థం ఏంటంటే మన ఫోటో మీద మనమే సంతకం పెట్టుకొని దీనికి అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి అటువంటి ఫోటోగ్రాఫ్ ఒకటైతే పెట్టండి. ఇంకా మనం చూస్తే పేమెంట్ ఎక్నాలెడ్జ్మెంట్, ఇది ఇంపార్టెంట్ అనమాట. సో పేమెంట్ ఎక్నాలెడ్జ్మెంట్ ఆల్రెడీ అడుగుతారని చెప్పాను కదా. మనం డబ్బులు పేమెంట్ చేసిన తర్వాత ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది, ఒక రిసిప్ట్ ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏముంటాయంటే ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, అలాగే యూటీఆర్ నెంబర్ ఉంటుంది. సో మనము మన డెబిట్ కార్డు ఉపయోగించి కట్టొచ్చు, ఏటీఎం కార్డు ఉపయోగించి కట్టొచ్చు, క్రెడిట్ కార్డు ఉపయోగించి కట్టొచ్చు. ఏది కట్టినప్పటికీ కూడా ఒక ట్రాన్సాక్షన్ ఐడి అండ్ యూటీఆర్ నెంబర్ ఉండాలి, చూసుకోండి. సో ఒకవేళ నెట్ సెంటర్ వాళ్ళే పేమెంట్ చేసేటట్టయితే ఆ రిసిప్ట్ ఉంటుంది కదా, రిసిప్ట్ కంపల్సరీగా మనం దీనికి అటాచ్మెంట్ చేయాలి. మీ అప్లికేషన్తో పాటుగా ఈ రిసిప్ట్ కనుక లేకపోతే దాన్ని పరిగణలోకి అయితే బస్సులో కూడా తీసుకోరు. అది బాగా గమనించండి. మీరు 1200 రూపాయలు కానీ, ఎస్సీ ఎస్టీ అయితే 600 రూపాయలు కానీ కట్టినప్పుడు దాని తాలూకు ట్రాన్సాక్షన్ ఐడి అండ్ యూటీఆర్ కంపల్సరీగా ఉండి తీరాలి. అది ఉంటేనే మీకు అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే యాక్సెప్ట్ చేసే పరిస్థితులు అక్కడ ఉండవు. ఎందుకంటే మీరు ఫీజు కట్టలేనట్టే భావిస్తారనమాట. ఓకే, సో ఇది ఏం చెప్తున్నారంటే ఇలాగ పంపించడం అనేటువంటిది ఆన్లైన్లో అప్లై చేసాం, బాగానే ఉంది. అప్లై చేసిన దాన్ని ప్రింట్అవుట్ తీసి దానికి కావాల్సినటువంటి సర్టిఫికెట్లన్నీ జత చేసి మనం నంద్యాల పంపించాలి. కర్నూలు జిల్లా నంద్యాల ఏడీఆర్ ఆఫీస్కి మనం పంపించాల్సి ఉంటుంది. అది పంపించడం అనేటటువంటిది ఏమన్నారంటే ఇలాగ పంపించడం అనేటువంటిది మ్యాండేటరీ. ఈ సర్టిఫికెట్స్ నెససరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జత చేసి పంపించడం అనేటటువంటిది ఒక మ్యాండేటరీ అని అన్నారనమాట. అర్థమైందా? కంపల్సరీగా తప్పనిసరిగా పంపించాలి. ఒకవేళ అలా పంపించలేనట్టయితే దాన్ని పరిగణలోకి అయితే తీసుకోరు. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో మనకి హాల్ టికెట్స్ ఎప్పుడు ఇస్తారని అంటే 7వ తారీఖు నుంచి మనం తీసుకోవచ్చు. 7/11/2020 నుంచి హాల్ టికెట్స్ అనేటువంటి మనకి ఇస్తారు. 7/11/2020 నుంచి హాల్ టికెట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్ ఉంటుంది www.angru.ac.in అనే వెబ్సైట్ నుంచి మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో హాల్ టికెట్లో కనుక ఒకవేళ మన ఫోటో క్లారిటీగా లేకపోతే కనుక ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు
ఒక ఒరిజినల్ ఫోటో తీసుకొని ఆ ఒరిజినల్ ఫోటో అక్కడ స్పేస్ ఒకటి ఉంటుంది అప్లికేషన్లో, సో దాంట్లో అతికించేసి దానిపైన ఎవరైనా ఒక గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టించుకొని మనం అప్లికేషన్ ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్తే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే వాళ్ళు ఎవరికి తెలియదు. సో అక్కడ ఎవరు నేను పలానా అని అంటే ఊరుకోరు. అందులో ఫోటో ఒకలాగా మనం ఒకలాగా కనపడ్డావు అనుకోండి, అక్కడ రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలి, దాంతోపాటుగా ఫోటో కూడా క్లియర్గా ఉండాలి. ఫోటో ఒకవేళ క్లియర్గా మీ హాల్ టికెట్ మీద కనుక రాకపోతే ఈ విధంగా చేయాలి. ఒక కొత్త ఫోటోని ఒకటి దానిపైన అంటించుకొని, అంటే ఫోటో మీద ఫోటో కాదు, పక్కన ఒక స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో ఫోటో అతికించుకొని దానిపైన గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పట్టుకుని తీసుకెళ్తే వాళ్ళు దాన్ని తీసుకొని మిమ్మల్ని అలౌ చేస్తారనమాట. ఇంకా ఏం చేయాలి, ఈ కరోనా టైంకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ డిస్టెన్సింగ్ ఇవి ఉన్నాయి. ఒక మాస్క్ తీసుకెళ్ళాలి, మాస్క్ కంపల్సరీగా ఉండాలి మీకు. సో మాస్క్ ఉండాలి, హ్యాండ్ గ్లౌస్ ఉండాలి, శానిటైజర్ ఉండాలి, ఒక వాటర్ బాటిల్ విత్ వాటర్ ఉండాలి, ఒక సింపుల్ పెన్ ఒకటి ఉండాలి. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ సంతకం పెట్టడానికి ఒక చిన్న పెన్ మాత్రం ఉండాలి. అలాగే మనకు సంబంధించిన అడ్మిట్ కార్డు, ఐడెంటిటీ కార్డు, ఇవన్నీ కూడా బేసిక్ విషయాలు అనమాట. ఇంకా మిగతా దీనికి అప్లై చేయడం ఎలాగా, దానికి సంబంధించినటువంటి వాటితో మరికొన్ని అంశాలతో వీడియో చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పటివరకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉండేటట్టయితే ఇమీడియట్గా కింద ఉండేటువంటి కామెంట్స్లో మీరు కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.